కుటుంబం నుంచి వచ్చిండు, మా జిల్లాకి ఏమైనా చేస్తాడేమో అని ఆనాడు కప్పు శాసన గుర్తు మీద ఓటేసి జూలై 4, 2006 నాడు ఒక చిన్న మొక్క నాటిండ్రు. ఆ చిన్న మొక్క 2026 జూన్ నెలకి 20 సంవత్సరాలలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందర నిలబడ్డాడు. తల్లిదండ్రులు బిడ్డని కని పెంచి పెద్దగా చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడుగా చేసి ఎంతో మురిసిపోతారు. ఆ బిడ్డ పెద్దగా అయిపోయిన తర్వాత వయసు మాలిన తల్లిదండ్రులను చూసుకోవడానికి సేవ చేస్తూ వాళ్ళ కనిపెంచిన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఒక యువకుడికి, ఒక యువ నాయకుడికి ఒక ఊరు అండగా నిలిస్తే, ఒక నియోజకవర్గం పెంచి పెద్దగా చేస్తే, ఒక మహానాయకుడిగా నిలబెట్టి నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉండడానికి ఆ ప్లేసు కారణమైతే, ఆ ప్రజలు ఆ నాయకులు కారణమైతే వారి రుణం ఈ నాయకుడు ఎలా తీర్చుకుంటాడు? ఆపరేషన్ మిడ్జిల్ 20 ఏళ్ల చరిత్ర, సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొత్త అధ్యాయం మొదలు కానుందా? పార్ట్ 2లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఒక నాయకుడిని ప్రజలు గెలిపిస్తే ఆయన ఎదుగుదలలో ఆ ప్రజల పాత్ర ఎంత ఉంటుంది? ఒక మండలం ఒక నాయకుడి రాజకీయ జీవితానికి పునాది అయితే ఆ బంధం ఎంత ప్రత్యేకం? అలాంటి చరిత్ర కలిగిన మిడ్జిల్ మండలం ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. జూలై 4 మిడ్జిల్ మండలానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మిడ్జిల్ ప్రజలు తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం నేడు తెలంగాణ ముఖ్యమంత్రి వారికి చేరి ఒక నాయకుడి రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది అయిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. పాలమూరు జిల్లా కరువు, వలసలు, నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డిని మిడ్జిల్ ప్రజలు జడ్పీటీసీగా గెలిపించారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, నేడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేరుకున్నారు. ఇప్పుడు ఆ విజయానికి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మిడ్జిల్కు రానుండడంతో మండలం మొత్తం పండగ వాతావరణంలోకి వెళ్ళింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు జిల్లా డిఎస్పీ వెంకటేశ్వర్లు భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణము, హెలిప్యాడ్ అన్ని చూస్తున్నారు. ఈ పర్యటనలో మిడ్జిల్ బస్టాండు నిర్మాణానికి శంకుస్థాపన, మహనీయుల విగ్రహాల ఏర్పాటు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు, ఊరుకొండ ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టపడే యనుమల రేవంత్ రెడ్డి అక్కడ 40 కోట్లతో అభివృద్ధి కనులు, అలాగే మండల నాయకులతో కూర్చొని భోజనం చేసి వారితో సరదాగా గడపనున్నారు. ఈ ముఖ్యమంత్రి పర్యటన గురించి జేసీఎల్ న్యూస్ టీవీ ఇచ్చే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఈరోజు సాయంకాలం మీ జేసీఎల్ న్యూస్ టీవీలో. డోంట్ మిస్. ప్లీజ్ subscribe, share, like, comment. Thank you.